మిగతావన్నీ ఆల్రెడీ రివైజ్ చేసుకున్నాం. 12, 13, 14 ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఇక్కడ బాబా చెప్పింది ఏంటంటే, కాలము అనేది ఆ యొక్క మొట్టమొదటిసారి ఆ కల్పన ఏదైతే ఆ ఊహ ఏదైతే ఉందో, అంటే ఏదైతే ఆ భావన ఏదైతే కల్పన ఏదైతే ఉందో అది మొట్టమొదటి కల్పనకి, ఆఖరి కల్పనకి, ఫస్ట్ ఇమాజినేషన్ కి ఆఖరి ఇమాజినేషన్ కి మధ్యనున్న ఆ ఆ మధ్యనున్న దాన్ని కాలం అంటాం. అంటే మొట్టమొదటి ఇమాజినేషన్ అంటే ఏంటి? నువ్వు ఏ రోజైతే జీవాత్మగా నువ్వు నువ్వు మనం జీవాత్మగా ఏ రోజైతే మనం ఇది చెందుతామో, జీవాత్మగా ప్రవేశిస్తామో, ఆఖరి ఊహ అంటే మొత్తం మనం ఈ ద్వంద్వం నుంచి ద్వంద్వానికి అవతల మనం ఎప్పుడైతే ఇంకా భగవత్ అనుభూతి పొందుతామో, అంటే మనం సిద్ధి పొందుతామో అది ఆఖరి ఊహ అన్నమాట. అంటే అప్పుడు మనకి ఏ విధమైన ప్రాపంచికమైన బంధనాలేవి ఉండవు. సో ఇది మన యొక్క ఆఖరి ఊహ. సో దీంట్లో ఈ రెండిటి మధ్యన ఉన్నదే కాలము అని బాబా అంటున్నారు. ఈ విషయాన్ని తెలియజేశారు. తర్వాత తర్వాత ఏం చేశారు? ఎక్కడైతే ఈ ఊహ ఎక్కడైతే అంతమవుతుందో అక్కడి నుంచి దివ్యత్వం ప్రారంభమవుతుంది. అంటే మాయ ఎక్కడైతే అంతమవుతుందో మాయ తర్వాత ఏమొస్తుంది? ఇంక భగవతత్వమే, అంతా కూడా దివ్యత్వమే కదా! సో ఈ మాయ అనేది ఊహ అంతమైన దగ్గర నుంచి మాయ ప్రారంభమవుతుంది అనే విషయాన్ని బాబా చెప్పడం జరిగింది. అయితే ఈ 2 ఇప్పుడు మనకి ఈ మనము ఈ యొక్క మాయ నుండి ఈ దివ్యత్వము దాకా ఈ ప్రయాణం ఏ విధంగా ఉంటుందంటే, ఏదైతే మనము మనలో ఏదైతే మొట్టమొదటిగా నేనెవరిని అనే తలంపు ఏదైతే ఉందో, అది మనలో ద్వంద్వాన్ని ప్రేరేపించింది. ఆ ద్వంద్వాన్ని ప్రేరేపించిన తర్వాత మనం ఈ జీవాత్మగా మనకి ఈ యొక్క కాల పరిమితిలో పడిపోయాం మనమంతా. ఆ మొత్తానికి అనేక రకమైన ఈ జన్మాలెత్తుకుంటూ, అనేక రకమైన అనుభవాలని పొందుతూ, ఈ జీవాత్మ అందుకనే జీవాత్మని మనం క్షేత్రజ్ఞుడు అంటాం. మనం భ భ భగవద్గీత ప్రకారం క్షేత్రజ్ఞుడు అని పిలువబడుతుంది. చూడండి, అంటే అది ప్రతి క్షేత్రము అంటే శరీరం. ఆ క్షేత్రజ్ఞుడు అంటే శరీరాన్ని దాల్చినవాడనమాట. సో, ఈ శరీరాన్ని దాల్చుకుంటూ ఆ చైతన్యాన్ని మెల్లిగా చైతన్యం పరిణామం చెందుతూ ఆ రాయి స్థాయి నుండి మానవ స్థాయి దాకా మొత్తానికి అజ్ఞానం నుంచి అవగాహన పొందేదాకా ప్రయాణం సాగిస్తుంది. మొత్తానికి అనుభవాల్ని పొందుతుంది. మానవ రూపంలో చైతన్యం 100% పొందిన తర్వాత ఆ చైతన్యం విప్పారుతుంది. అప్పటిదాకా పొందిన చైతన్యం, మానవ శరీరం ధారణ తర్వాత పొందిన చైతన్యం అది విప్పారుతుంది. మొత్తానికి అంతర్ముఖంగా అప్పటిదాకా పరిణామ ప్రక్రియలో ఈ జీవాత్మ యొక్క ప్రయాణం అంతర్ముఖంగా తనలో తాను వెతుక్కుంటూ ఉంటుంది. మొత్తం అంత భగవతత్వం అంతా తనలోనే ఉందని వెతుక్కుంటూ ఉంటుంది. వెతుక్కున్న తర్వాత ఈ ప్రాపంచికమైన ద్వంద్వానుభవముల నుండి ఒక్కసారి వేరుపడిన వెంటనే అదే దాని యొక్క ఆ ద్వంద్వానుభవం యొక్క ఆఖరి ఆ కల్పన ఏదైతే, ఆ ఊహ ఏదైతే ఉందో ఆ మాయ తాలూకా ఆఖరి అంచే అది ఇంకా దాని జీవాత్మకి ఇంకా మళ్ళీ ఆ సిద్ధి పొందడం అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకేమీ లేదు. ఇంకా ఆ తర్వాత దానికి ఇంకెక్కడ ఇంకో జన్మ అంటూ ఉండదు. అంటే తాను వెళ్ళి ఈ జీవాత్మ ఆ పరమాత్మలో లీనమైపోతుంది అనమాట. సో ఈ 2 కూడా మనకి 12, 13 చెప్తూ ఉన్నాయి. సో 14ది బాబా ఏమన్నారంటే, ఈ ఈ ఊహ అనేది, మాయ అనేది ఇటర్నల్ మిమిక్రీ ఆఫ్ రియాలిటీ. అంటే మిమిక్రీ అంటే ఒకదాని నకలు అన్నమాట ఇంకోటి. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, ఆ అంటే ఒరిజినల్ భగవంతుడు ఉంటాడు. భగవంతుడికి దాని యొక్క నకలు డూప్ అన్నమాట. ఆ డూప్ లాంటిది ఈ మాయా అని చెప్తున్నారు బాబా. అంటే ఇటర్నల్ మిక్రీ, అది ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ఛాయ కదా మన సృష్టి. సో ఈ ఛాయ ఎప్పుడు కూడా ఆ ఛాయలోనే జీవాత్మ ఉండిపోయి ఆ ఛాయే పరమాత్మ అనుకుంటూ ఉంటుంది. అదే యథార్థం అని అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే జీవాత్మకి ఈ ఛాయ అవతల ఇంకేదో ఉంది అని ఎప్పుడైతే తెలిసిందో, సో ఆ ఛాయను దాటి ఎప్పుడు కూడా
అది ప్రయాణం చేయడానికి, అది అంతర్ముఖంగా ప్రయాణం చేయడానికి అది సంసిద్ధం అవుతుందన్నమాట. సో మనం ఈ ఛాయని, అంటే ఈ సృష్టినే యథార్థం అనుకుంటూ ఉంటాం. ఎందుకని? మనకి ఆ కల్పనా శక్తి ఉంది. ఈ మనస్సు ఆ విధంగా పరిపరి విధాలుగా ఆలోచింపజేస్తుంది. కొన్ని లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తుంది, ఉన్నదాన్ని లేనట్టు చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఆ పరమాత్ముడికి మధ్యలో తెరలు వేసేస్తూ ఉంటుంది మనస్సు. సో ఈ యథార్థాన్ని దాచేస్తూ ఉంటుంది మన నుంచి. ఆ ద్వంద్వాన్ని మనకి ఒకటే యథార్థం ఉంది, అసలు సత్యం ఒకటే. అటువంటి సత్యాన్ని 10 రూపాల్లో చూపిస్తూ ఉంటుంది ఈ మాయ. సో కాబట్టి ఈ మనకి ఈ ఈ యొక్క ఈ మన యొక్క ఈ మాయ ఏం చేస్తుందంటే, అనేక రకాలైన ఆటలు మనతో ఆడుతూ పరమాత్మని మన నుంచి దాచేస్తూ మనం ఎవరో మనకు తెలుసుకోకుండా ఇది అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. సో బాబా అందుకని ఇక్కడ ఒక మాట అంటారు, ఈ సృష్టి అనేది ఆ అనంతుడి యొక్క ఊహటదంతా, ఆ దైవీ ఊహ అన్నమాట. అది బాబా ఈ విధంగా షాడో ప్లే ఆఫ్ లవ్ అంటారు. చూడండి ఎంత అందంగా చెప్పారో. అంటే ఆ ఛాయ, ఆయన ప్రేమ యొక్క ఛాయటి సృష్టి అంతా కూడా. అంటే గాడ్ ఎంజాయ్స్ నోయింగ్ హిమ్సెల్ఫ్. ఆ భగవంతుడు దైవీ క్రీడ, ఆయనకు ఒక క్రీడ అన్నమాట ఇది. అంటే మనకి జీవితం ఒక నాటక రంగం అంటూ ఉంటాం. కానీ భగవంతుడు ఎక్కడో దూరాన కూర్చున్నాడు, ఇక్కడి రాతలు రాస్తున్నావు అని చెప్పేసి ఆయన ఆడుకుంటూ ఉంటాడు. ఆయన క్రీడిస్తూ ఉంటాడనమాట. అది ఆయన కోసం మనందరం ఈ పాటలన్నీ పడుతూ ఉండాలి. సో ఇప్పుడు ఈ ప్రపంచం మీరేదైతే చూస్తున్నారో, ఆ ప్రపంచంలో ఈ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన యొక్క ఛాయ, ఆ భగవంతుడి యొక్క ఛాయ. సో ఏ విధంగా అయితే ఆ ఆ అంటే ఒక రాత్రి ఆ చంద్రుడి యొక్క చంద్రుడి యొక్క కాంతి ఆ యొక్క నదిపై ఏ విధంగా ప్రసరిస్తుందో, ఈ విశ్వం కూడా ఆ సూర్యుడి యొక్క కాంతి, అంటే ఆ భగవంతుడి యొక్క ఛాయే విశ్వం కూడా. సో ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే ఆ ఎప్పుడైతే ఆ జీవాత్మ తనలోనే తాను మొత్తం అంతా తనలోంచి ఉద్భవించింది, అంటే భగవంతుడిలోంచి ఉద్భవించింది కదా. తనంటే ఎవరు? భగవంతుడు. తనలోంచే ఉద్భవించిందనే చిన్న ఎరుక, చిన్న అవేర్నెస్ వస్తుందన్నమాట ఆయనకి. ఆ అవేర్నెస్ వల్ల అతను మెల్లిగా అంతర్ముఖంగా ప్రయాణం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ అవేర్నెస్ రావడానికి కూడా నా కృప ఉండాలి సుమా అని చెప్పేసి బాబా అంటారు. సో ఇది బాబా చెప్పిన అంశం అన్నమాట. ఈ పాయింట్ బాబా చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా రివిజన్ అయింది. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఈ కొత్త పాయింట్ ఏంటంటే, గాడ్ ఈస్ నాట్ ఎనీథింగ్ కాంప్రహెన్సిబుల్. హీ ఈస్ రియాలిటీ, కాన్షియస్నెస్, అబ్సల్యూట్ కాన్షియస్నెస్, ఇన్ఫినైట్ కాన్షియస్నెస్. ఓకే, ఇక్కడ అంటే మనం ఏదైతే అవగాహన, అంటే భగవంతుణ్ణి అవగాహన చేసుకోలేము. కల్పన ఏదైతే ఉందో అది మొట్టమొదటి కల్పనకి, ఆఖరి కల్పనకి, ఫస్ట్ ఇమాజినేషన్ కి ఆఖరి ఇమాజినేషన్ కి మధ్యనున్న ఆ ఆ మధ్యనున్న దాన్ని కాలం అంటాం. అంటే మొట్టమొదటి ఇమాజినేషన్ అంటే ఏంటి? నువ్వు ఏ రోజైతే జీవాత్మగా మనం జీవాత్మగా ఏ రోజైతే మనం ఇది చెందుతామో, జీవాత్మగా ప్రవేశిస్తామో, ఆఖరి ఊహ అంటే మొత్తం మనం ఈ ద్వంద్వం నుంచి ద్వంద్వానికి అవతల మనం ఎప్పుడైతే ఇంకా భగవత్ అనుభూతి పొందుతామో, అంటే మనం సిద్ధి పొందుతామో, అది ఆఖరి ఊహ అన్నమాట. అంటే అప్పుడు మనకి ఏ విధమైన ప్రాపంచికమైన బంధనాలేవి ఉండవు. సో ఇది మన యొక్క ఆఖరి ఊహ. సో దీంట్లో ఈ రెండిటి మధ్యన ఉన్నదే కాలము అని బాబా అంటున్నారు. ఈ విషయాన్ని తెలియజేశారు. తర్వాత తర్వాత ఏం చేశారు? ఎక్కడైతే ఈ ఊహ ఎక్కడైతే అంతమవుతుందో అక్కడి నుంచి దివ్యత్వం ప్రారంభమవుతుంది. అంటే మాయ ఎక్కడైతే అంతమవుతుందో, మాయ తర్వాత ఏమొస్తుంది? ఇంకా భగవతత్వమే, అంతా కూడా దివ్యత్వమే కదా. సో ఈ మాయ అనేది ఊహ అంతమైన దగ్గర నుంచి మాయ ప్రారంభమవుతుంది అనే విషయాన్ని బాబా చెప్పడం జరిగింది. అయితే ఈ రెండు ఇప్పుడు మనకి ఈ మనము ఈ యొక్క మాయ నుండి ఈ దివ్యత్వము దాకా ఈ ప్రయాణం ఏ విధంగా ఉంటుందంటే, ఏదైతే మనము మనలో ఏదైతే మొట్టమొదటిగా నేనెవరిని అనే తలంపు ఏదైతే ఉందో, అది మనలో ద్వంద్వాన్ని ప్రేరేపించింది. ఆ ద్వంద్వాన్ని ప్రేరేపించిన తర్వాత మనం ఈ జీవాత్మగా
మనకి ఈ యొక్క కాల పరిమితిలో పడిపోయాం మనమంతా. ఆ మొత్తానికి అనేక రకమైన ఈ జన్మాలెత్తుకుంటూ, అనేక రకమైన అనుభవాలని పొందుతూ, ఈ జీవాత్మ అందుకనే జీవాత్మని మనం క్షేత్రజ్ఞుడు అంటాం. మనం భ భ భగవద్గీత ప్రకారం క్షేత్రజ్ఞుడు అని పిలువబడుతుంది. చూడండి అంటే అది ప్రతి క్షేత్రాన్ని క్షేత్రము అంటే శరీరం. ఆ క్షేత్రజ్ఞుడు అంటే శరీరాన్ని దాల్చినవాడనమాట. సో, ఈ శరీరాన్ని దాల్చుకుంటూ ఆ చైతన్యాన్ని మెల్లిగా చైతన్యం పరిణామం చెందుతూ ఆ రాయి స్థాయి నుండి మానవ స్థాయి దాకా మొత్తానికి అజ్ఞానం నుంచి అవగాహన పొందేదాకా ప్రయాణం సాగిస్తుంది. మొత్తానికి అనుభవాల్ని పొందుతుంది. మానవ రూపంలో చైతన్యం 100% పొందిన తర్వాత ఆ చైతన్యం విప్పారుతుంది. అప్పటిదాకా చైతన్యం పొందిన చైతన్యం మానవ శరీరం ధారణ తర్వాత పొందిన చైతన్యం అది విప్పారుతుంది. మొత్తానికి అంతర్ముఖంగా అప్పటిదాకా పరిణామ ప్రక్రియలో ఈ జీవాత్మ యొక్క ప్రయాణం అంతర్ముఖంగా తనలో తాను వెతుక్కుంటూ ఉంటుంది. మొత్తం అంతా భగవత్ తత్వం అంతా తనలోనే ఉందని వెతుక్కుంటూ ఉంటుంది. వెతుక్కున్న తర్వాత ఈ ప్రాపంచికమైన ద్వంద్వానుభవముల నుండి ఒక్కసారి వేరుపడిన వెంటనే అదే దాని యొక్క ఆ ద్వంద్వానుభవం యొక్క ఆఖరి ఆ కల్పన ఏదైతే ఆ ఊహ ఏదైతే ఉందో మాయ, ఆ మాయ తాలూకా ఆఖరి అంచే అది ఇంకా తన జీవాత్మకి ఇంక మళ్ళీ ఆ సిద్ధి పొందడం అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకేమీ లేదు. ఇంకా ఆ తర్వాత దానికి ఇంకెక్కడ ఇంకో జన్మంటూ ఉండదు. అంటే తాను వెళ్ళి ఈ జీవాత్మ ఆ ఆ పరమాత్మలో లీనమైపోతుందనమాట. సో, ఈ 2 కూడా మనకి 12, 13 చెప్తూ ఉన్నాయి. సో, 14ది బాబా ఏమన్నారంటే, ఈ మా ఈ ఊహ అనేది, మాయ అనేది ఇటర్నల్ మిమిక్రీ ఆఫ్ రియాలిటీ. అంటే మిమిక్రీ అంటే ఒకదాని నకలనమాట ఇంకోటి. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, ఆహ్, మ మ అంటే ఒరిజినల్ భగవంతుడుంటాడు. భగవంతుడికి దాని యొక్క నకలు డూప్ అన్నమాట. ఆ డూప్ లాంటిది ఈ మాయ అని చెప్తున్నారు బాబా. అంటే ఇటర్నల్ మిక్రీ అదెప్పుడూ కూడా భగవంతుడి యొక్క ఛాయే కదా మన సృష్టి. సో, ఈ ఛాయ ఎప్పుడూ కూడా ఆ ఛాయలోనే జీవాత్మ ఉండిపోయి, ఆ ఛాయే పరమాత్మ అనుకుంటూ ఉంటుంది. అదే యథార్థం అని అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే జీవాత్మకి ఈ ఛాయ అవతల ఇంకేదో ఉంది అని ఎప్పుడైతే తెలిసిందో, సో, ఆ ఛాయను దాటి ఎప్పుడూ కూడా అది ప్రయాణం చేయడానికి, అది అంతర్ముఖంగా ప్రయాణం చేయడానికి అది సంసిద్ధం అవుతుందన్నమాట. సో, మనం ఈ ఛాయని అంటే ఈ సృష్టినే యథార్థం అనుకుంటూ ఉంటాం. ఎందుకని? మనకి ఆ కల్పనా శక్తి ఉంది. ఈ మనస్సు ఆ విధంగా పరిపరి విధాలుగా ఆలోచింపజేస్తుంది. కొన్ని లేనిదాన్ని ఉన్నట్టు చూపిస్తుంది. ఉన్నదాన్ని లేనట్టు చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఆ పరమాత్ముడికి మధ్యలో తెరలు వేసేస్తూ ఉంటుంది మనస్సు. సో, ఈ యథార్థాన్ని దాచేస్తూ ఉంటుంది మన నుంచి. ఆ ద్వంద్వాన్ని మనకి ఒకటే యథార్థం ఉంది. అసలు సత్యం ఒకటే. అటువంటి సత్యాన్ని 10 రూపాల్లో చూపిస్తూ ఉంటుందట ఈ మాయ. సో, కాబట్టి ఈ మనకి ఈ ఈ యొక్క ఈ మన యొక్క ఈ మాయ ఏం చేస్తుందంటే అనేక రకాలైన ఆటలు మనతో ఆడుతూ పరమాత్మని మన నుంచి దాచేస్తూ మనమెవరో మనకు తెలుసుకోకుండా ఇది అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. సో, బాబా అందుకని ఇక్కడ ఒక మాట అంటారు. ఈ సృష్టి అనేది ఆ అనంతుడి యొక్క ఊహటదంతా. ఆ దైవీ ఊహ అన్నమాట. అది బాబా ఈ విధంగా షాడో ప్లే ఆఫ్ లవ్ అంటారు చూడండి ఎంత అందంగా చెప్పారో. అంటే ఆ ఛాయ ఆయన ప్రేమ యొక్క ఛాయటి సృష్టంతా కూడా. అంటే గాడ్ ఎంజాయ్స్ నోయింగ్ హిమ్సెల్ఫ్. ఆ భగవంతుడు దైవీ క్రీడ ఆయనకొక క్రీడ అన్నమాట ఇది. అంటే మనకి జీవితం ఒక నాటక రంగం అంటూ ఉంటాం. కానీ భగవంతుడు ఎక్కడో దూరాన కూర్చున్నాడు, ఇక్కడి రాతలు రాస్తున్నావు అని చెప్పేసి ఆయన ఆడుకుంటూ ఉంటాడు. ఆయన క్రీడిస్తూ ఉంటాడనమాట. అది ఆయన కోసం మనందరం ఈ పాటలన్నీ పడుతూ ఉండాలి. సో, ఇప్పుడు ఈ ప్రపంచం మీరేదైతే చూస్తున్నారో, ఆ ప్రపంచంలో ఈ సుఖ-దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆహ్, ఆయన యొక్క ఛాయ, ఆ భగవంతుడి యొక్క ఛాయ. సో, ఏ విధంగా అయితే ఆహ్, అంటే ఒక రాత్రి ఆ చంద్రుడి యొక్క చంద్రుడి యొక్క కాంతి ఆ యొక్క నదిపై ఏ విధంగా ప్రసరిస్తుందో, ఈ విశ్వం కూడా ఆ
సూర్యుడి యొక్క కాంతి అంటే ఆ భగవంతుడి యొక్క ఛాయే విశ్వం కూడా. సో, ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడైతే ఆ తనలో ఎప్పుడైతే ఆ జీవాత్మ తనలోనే తాను మొత్తం అంతా తనలోంచి ఉద్భవించింది. అంటే భగవంతుడిలోంచి ఉద్భవించింది కదా! తనంటే ఎవరు? భగవంతుడు. తనలోంచే ఉద్భవించిందనే చిన్న ఎరుక, చిన్న అవేర్‌నెస్ వస్తుందన్నమాట ఆయనకి. ఆ అవేర్‌నెస్ వల్ల అతను మెల్లిగా అంతర్ముఖంగా ప్రయాణం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ అవేర్‌నెస్ రావడానికి కూడా నా కృపుండాలి సుమా అని చెప్పేసి బాబా అంటారు. సో, ఇది బాబా చెప్పిన అంశం అన్నమాట. ఈ పాయింట్ బాబా చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా రివిజన్ అయింది. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఈ కొత్త పాయింట్ ఏంటంటే గాడ్ ఈస్ నాట్ ఎనీథింగ్ కాంప్రహెన్సిబుల్. హి ఈస్ రియాలిటీ, కాన్షియస్‌నెస్, అబ్సల్యూట్ కాన్షియస్‌నెస్, ఇన్ఫినైట్ కాన్షియస్‌నెస్. ఓకే. ఇక్కడ అంటే మనం ఏదైతే అవగాహన అంటే భగవంతుడిని అవగాహన చేసుకోలేము. భగవంతుడిని అవగాహన కానివాడే భగవంతుడు అని చెప్పేసి అంటున్నారు. కాంప్రహెన్సిబుల్ అంటే అర్థం చేసుకోలేకపోవడం అర్థం చేసుకోవడం. నాట్ ఎనీథింగ్ కాంప్రహెన్సిబుల్ అంటే అర్థం చేసుకోలేము భగవంతుడిని అంటున్నారు. అంటే అవగాహన చేసుకోలేంట భగవంతుడిని. ఆయనే సత్యము. హి ఈస్ రియాలిటీ. ఆయనే సత్యము. ఆయనే చైతన్యము, శుద్ధ చైతన్యము, అనంత చైతన్యము అని చెప్పేసి బాబా చూడండి బాబా చెప్పిన పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయంటే రాసుకోమన్నారు బాబా ఈ రుచిని. రాసుకోమని చెప్పి ఈ పాయింట్స్ చెప్పేసి వదిలేశారు. దాంట్లో ఇక్కడ భగవంతుడుని మీరు అవగాహన చేసుకోలేరు. ఆయన సత్యము. చైతన్యము, శుద్ధ చైతన్యము, అనంత చైతన్యము రాసుకోండి మీరు అని చెప్పేసి బాబా చెప్పారు. దానికి ఎంత అర్థం ఉందో చూడండి. ఒక్కొక్క పాయింట్ మీరు ఒక్కొక్క రోజు చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైతే మీకు అవగాహన అంటే మీరు అర్థం చేసుకోగలరో, అది దేనికి చెందుతుంది? మీ మనస్సుకు చెందుతుంది. అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోకపోవడం అంతా కూడా మీ మనస్సుకు చెందింది ఇదంతా కూడా. సో, ఈ మనస్సు ఏ విధంగా మనకి పనిచేస్తూ ఉంటుంది? ఆలోచన ద్వారా. అదే విధంగా పోలిక ద్వారా పోల్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇమాజినేషన్. మన యొక్క ఊహ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. మన యొక్క ఆలోచన, మన యొక్క పోలిక, మన యొక్క ఇమాజినేషన్ ఇవన్నీ కూడా పరిమితమైనవే. ఏది కూడా అపరిమితమైనది కాదు. కానీ భగవంతుడు పరిమితమైన వాడా? కాదు. కారణం నీ ఆలోచనకు అందనివాడు. నువ్వు దేనితోనూ పోల్చలేనివాడు. నువ్వు ఊహ మాత్రానికైనా ఆయన మన ఊహలోకి రాలేనివాడనమాట. అంటే ఊహించలేనివాడాయన. ఊహించలేనివాడు, పోల్చలేనివాడు, ఆయన గురించి ఆలోచన చేయలేనివాడు ఆయన గురించి. అటువంటి వాడు. ఆయన వీటన్నింటికి ఆవల ఉన్నాడు ఆ భగవంతుడు. ఈ ఆలోచనకి, ఈ పోలికకి, ఈ ఊహకి ఆవలనున్నాడు. కానీ భగవంతుడు సో, ఆయనను మనం అవగాహన చేసుకోలేం. ఆయనని మనం నిర్వచించలేం కూడా. అదే విధంగా ఆయనను ఊహించుకోలేం కూడా. సో, భగవంతుడిని మనం నిర్వచించాలి అనంటే, భగవంతుడు నిర్వచనమే లేనివాడనమాట. కారణం నిర్వచనం అనే దానికి ఒక సరిహద్దుంటుంది. అంటే ఏదైనా ఒక సరిహద్దుంటుంది. ప్రతి నిర్వచనానికి నిర్వచనము అంటే ఏ నుంచి జెడ్ దాకా అక్షరాలు, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అంటే దేనికన్నా ఒక నిర్వచనం ఉంటుందన్నమాట. నిర్వచనానికి ఒక సరిహద్దులుంటాయి. కానీ భగవంతుడికి సరిహద్దులుంటాయా? సో, అటువంటి సరిహద్దులు ఉండవన్నమాట. సో, ఆ విధంగా మనం గ్రహించలేని వాడే భగవంతుడు. సో, మనం ఏదైతే గ్రహించగలమో అదంతా మాయ. సో, మీరు ఏదైతే మీ యొక్క గ్రహణా శక్తి ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే అవగాహన చేసుకోగలరో అదంతా మాయ వలనే సాధ్యమైంది. సో, మీ మేధస్సు ఏం చేస్తుందంటే, మీ మేధస్సు ఏంటి గ్రహిస్తున్నది? ఇదంతా ఏదైతే సత్యమో మాయలో ఉన్నదాన్ని మీరు గ్రహిస్తున్నదంటే, మీ మేధస్సు దేనిని గ్రహిస్తున్నదంటే, ఆ సత్యము యొక్క ప్రతిబింబాన్ని గ్రహిస్తూ ఉన్నదనమాట మన మేధస్సు. కానీ మన మేధస్సు సత్యాన్ని గ్రహించట్లేదు. సత్యం యొక్క ప్రతిబింబాన్ని గ్రహిస్తున్నది. సో, కాబట్టి మనము భగవంతుడిని గ్రహించలేం. కానీ భగవంతుడి యొక్క ఆ యొక్క ప్రతిబింబాన్ని అంటే సృష్టిని మనం సృష్టిని తెలుసుకున్నాము అని భావిస్తూ ఉన్నాం అంతే. మనం అదొక తప్పుడు అవగాహనలో ఉన్నాం. కానీ భగవంతుడు సత్యం. ఆయన అవిభాజ్యుడు అంటే విభజించలేని వాడనమాట. సో, ఈ మొత్తం సృష్టిలో ఈ జీవాత్మ రూపంలో మనలోను,
ఆ పరమాత్మ రూపంలో సర్వములోనూ ఉన్నవాడే భగవంతుడు. అంతే గదా! నిజమే గదా! జీవాత్మ రూపంలో మనలోను, ఆ పరమాత్మ రూపంలో సర్వంలోనూ ఉన్నవాడే భగవంతుడాయన మనకి. అంటే ఇప్పుడు మనం గ్రహించాల్సింది మనం ఈ జీవాత్మకి, పరమాత్మకి ఉన్న చిన్న తేడాని మనకు బాబా ఇక్కడ వివరిస్తారు. అంటే అర్థం ఏంటి? జీవాత్మ అంటే నీలో, ఒకడిలో కనిపిస్తున్న నా ఒక్కడిలో నేను జీవాత్మని. నేను అనే భావం ఉంటుందన్నమాట. పరమాత్ముడు ఈ మొత్తము సమస్త సృష్టిలోనూ వసించి ఉన్నవాడు పరమాత్ముడు. అది ఆయన పరమ ఆత్మ. అది జీవ ఆత్మ అని చెప్పేసి దాన్ని డిఫైన్ చేశారు బాబా. ఆ తర్వాతి కాలంలో ఇది డిఫైన్ చేశారు. సరే మళ్ళీ మనం ఆ లోపలికెళ్ళిపోకుండా సో, భగవంతుడు ఆ సత్యం ఆయనే. అవిభాజ్యుడు ఆయనే. ఆయనే చైతన్యం. అంతే కదా! సో, ఆ చైతన్యము ఆ చైతన్యానికి ఎరుక ఉంటుందా? ఇప్పుడు మానవుడిగా నేనున్నాను. నాలో చైతన్యం ఉంది. కానీ నాకు ఎరుకుందా నేను భగవంతుడినని? లేదు. బాబా ఇక్కడేమంటున్నారు? మీరు స్క్రీన్ మీద చూస్తే కనిపిస్తుంది. కాన్షియస్‌నెస్, అబ్సొల్యూట్ కాన్షియస్‌నెస్, ఇన్ఫినైట్ కాన్షియస్‌నెస్ అన్నారు. అంటే హి ఈజ్ రియాలిటీ. ఆయనే సత్యంట. భగవంతుడే సత్యం. కాన్షియస్‌నెస్ చైతన్యము, అబ్సొల్యూట్ కాన్షియస్‌నెస్ శుద్ధ చైతన్యము, ఇన్ఫినైట్ కాన్షియస్‌నెస్ అనంత చైతన్యం ఆయన. సో, అంటే చైతన్యము అంటే ఈ చైతన్యం ఏంటి? అందరికీ ఉన్నది. సర్వసాధారణంగా మీకు, నాకు అంటే మొత్తం అంతా మనం అజ్ఞానంలో ఉన్నాము. అజ్ఞానంలో ఉంటూ మనం చైతన్యం లేని వాళ్ళం. చైతన్యం ఉంది. కానీ ఆ చైతన్యం ఎడల ఎరుక లేదు మనకి. మనకి ఎరుక లేని వాళ్ళం మనకి. మనము మనం మనలో భగవంతుడు ఉన్నాడు అని చైతన్యపూర్వకంగా తెలియని వాళ్ళం. అజ్ఞానంలో మునిగిపోయిన ఉన్నవాళ్ళం. చైతన్యం ఉందక్కడ. అబ్సల్యూట్ కాన్షియస్‌నెస్ అంటే శుద్ధ చైతన్యం. సో, మొత్తానికి ఈ ద్వంద్వం నుండి బయటపడ్డాం. సో, మొత్తం అక్కడ మనస్సు మాయమైపోయింది. అక్కడ మిగిలేదేంటంటే ఒట్టి శుద్ధ చైతన్యం మాత్రమే మిగులుతుందనమాట. అది అబ్సల్యూట్ కాన్షియస్‌నెస్. అదే విధంగా ఇన్ఫినైట్ కాన్షియస్‌నెస్. ఇన్ఫినైట్ అంటే అనంత చైతన్యం. అనంత చైతన్యం ఎవరికుంటుంది? అంటే అనంత చైతన్యం ఎవరికుంటుందిది? అంటే తాను భగవంతుడినని చైతన్యపూర్వకంగా తెలుసుకొని తాను ఎక్కడైతే ఉన్నాడో అంటే ఈ సృష్టిలో ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంతా మాయా అని చైతన్యం కలిగిన వాడనమాట. అంటే భగవత్ చైతన్యము, ఈ మాయా చైతన్యము 2 కలిగిన వాడనమాట. ఇది అంటే సైమల్టేనియస్‌లీ సత్యానికి ఆ యొక్క మాయ యొక్క చైతన్యం కలిగిన వాడనమాట ఆయన. సో, ఈ ఈ అనంత చైతన్యము మొత్తం ఆధ్యాత్మికంగా ఎవడైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలో ముముక్షువులందరికీ కూడా ఈ అనంత చైతన్యం పొందడమే వారి లక్ష్యం అన్నమాట. సో, ఏ తత్వం కూడా మనకి ఈ అనంత చైతన్యం ఏ విధంగా పొందాలో చెప్పదు. ఏ పదాలు కూడా మనం ఈ అనంత చైతన్యం ఎలా ఎలా అనంత చైతన్యాన్ని సాధించాలో చెప్పవు. ఓన్లీ మనకి మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే కానీ ఈ అనంత చైతన్యం మనకి సాధ్యం కాదు. కాబట్టి అప్పుడు బాబా ఏమంటారంటే, టు నో గాడ్ యూ మస్ట్ బికమ్ గాడ్. నువ్వు భగవంతుడిని తెలుసుకోవాలంటే నువ్వు ముందు భగవంతుడవ్వాలి. దేర్ ఈస్ నో అదర్ వే. ఇంకే మార్గము లేదు అని చెప్తారన్నమాట. అంటే ఇక్కడ చూడండి. అంటే మనం ఆ భగవంతుడి గురించి ఆలోచించలేం, ఊహించలేం, ఆయనని నిర్వచించలేం. సో, ఒక్కసారి ఆయనని మీరు గ్రహిద్దామని ప్రయత్నిస్తే మన వేళ్ళ మధ్య నుంచి మనకు నీళ్లు ఏ విధంగా మనం ఈ నీళ్ళని పట్టుకోగలమా? ఏ విధంగా జారిపోతాయి మన యొక్క శరీరం యొక్క ఆ మధ్యలో దారుల్లోంచి ఎటువంటి జారిపోతాయి మన వేళ్ళ మధ్యలోంచి, సందుల్లోంచి ఏ విధంగా జారిపోతాయి నీళ్లు. అదే విధంగా భగవంతుడిని పట్టుకుందామని, గ్రహిద్దామని ప్రయత్నిస్తే ఆయన కూడా జారిపోతాడట. ఆయన మనల్ని మనం తెలుసుకోవాలి తప్పించి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి తప్పించి, మనం ఇంకే విధంగా ఆయనను తెలుసుకోలేం. ఎప్పుడైతే మన యొక్క ఆలోచనలన్నీ మౌనంగా మారిపోతాయో, ఎప్పుడైతే నేను ఆయన కోసం నేను తప్పిస్తున్నాననే భావన తొలగిపోతుందో, ఎప్పుడైతే నా తేజస్సు అంటే నాలో ఏదైతే ఆ నేను అనే భావన తొలగిపోయి, ఆ భగవంతుడనే భావన, ఆ యథార్థాన్ని నాలోకి నేను యథార్థాన్ని గ్రహించగలనో, ఆ రోజు నేను భగవంతుడిని తెలుసుకున్నట్టనమాట. అంటే
నేను తెలుసుకుంటున్నాననే భావన కూడా నాలో ఉండకూడదట. ఆయన యొక్క ఆ ఎరుకలో, ఆ మహాసముద్రం, ఆ చైతన్య మహాసముద్రంలో మనం మునిగిపోతే, మనం భగవంతుడుగా తేలుతాము అని బాబా అంటారు. చూడండి, ఆయన చైతన్య మహాసముద్రంలో మనం మునిగిపోవాలి. అంటే మనం మునిగిపోవాలి పూర్తిగా. ఆ చైతన్యం, భగవత్ చైతన్యంలోకి మనం దూకేయాలన్నమాట. ఇంక మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆయనలో లీనమైపోవాలి. ఆయనలో ఎప్పుడైతే నువ్వు లీనం అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు నేను భగవంతుడిని తెలుసుకుంటావు అని బాబా అంటారు. దీని గురించి తర్వాత నెక్స్ట్ పాయింట్‌లో చెప్తారు చూడండి. అద్భుతంగా చెప్తారు బాబా. సో, ఇక్కడ బాబా మనకొక మాట వాడారన్నమాట. ఈ మాట ఇక్కడ చూడండి. రియలైజేషన్ ఆఫ్ గాడ్, ఒక్క నిమిషం. మసు right. Realization of God is absolute consciousness minus consciousness of imagination. Godhood is absolute consciousness plus consciousness of imagination being imagination. అని ఇది మొత్తం అంతా మ్యాథమెటిక్స్ చెప్పారు బాబా. అందుకే మ్యాథ్స్ ఎవరికైతే భయంగా ఉంటుందో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కూడా. సో అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అంటే మొత్తం ఈ అంటే ఎవడైతే తాను భగవంతుడిని తెలుసుకున్నవాడు ఎవరైతే ఉన్నారో, అతనికి ఈ యొక్క మాయగా అతనికి గోచరం అవుతుందన్నమాట. అంటే మాయని మాయగా ఆయన చూసేవాడే భగవంతుడు అన్నమాట. చూడగలిగేవాడు. మాయని మాయగా చూడగలిగేవాడు భగవంతుడు. అంటే రియలైజేషన్ ఆఫ్ గాడ్, సిద్ధి పొందడం. మనం సిద్ధి, దాని తర్వాత భగవత్ అనుభూతి, గాడ్‌హుడ్ అంటే దివ్యత్వం అన్నమాట. అంటే సిద్ధి అనిన తర్వాత ఇంకా జన్మరాహిత్యం వచ్చేసింది. దాన్ని సిద్ధి పొందుతాం అన్నమాట. లిబరేషన్ అంటే ముక్తి. దాని తర్వాత రియలైజేషన్ అంటే సిద్ధి పొందడం. అయితే ఇది ఇక్కడ ఏం చేస్తున్నారు బాబా ఏంటంటే, బాబా ఈ యొక్క సూక్ష్మమైన రహస్యాలను చెప్తూ ఉన్నారు బాబా. మనకి ఈ సిద్ధి పొందినప్పుడు ఆ అనంతంలో కలిసిపోతా ఉంటాం మనం. అంటే మనం ఎప్పుడైతే మనం సిద్ధి పొందుతామో ఆ అనంతుడైన భగవంతుడిలో కలిసిపోతాం. మనలో ఉన్న ద్వంద్వత్వం, నేను ఈ ప్రపంచము, నేను నువ్వు ఈ ప్రపంచం అనేదంతా మాయమైపోతుంది. ఆ ఇమాజినేషన్ ఊహంతా మాయమైపోతుంది. ఈ సృష్టి యొక్క ధారణ కలంతా కూడా మాయమైపోతుంది. మొత్తం అంతా కూడా మనం చైతన్యం నుంచి తుడిచిపెట్టుకుపోతుంది. నేను అనే భావన ఈ చైతన్యం నుంచి తుడిచిపెట్టుకుపోతుంది. సృష్టి అనే భావన తుడిచిపెట్టుకుపోతుంది. అంతా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత అక్కడ మిగిలేదేంటంటే శుద్ధ చైతన్యం మాత్రమే. సో, అంటే అక్కడ శుద్ధ చైతన్యం అంటే సత్యము మాత్రమే. ఆ సత్యం ఏంటి? నేను భగవంతుడిననే భావన. అంటే ఇక్కడ నేను భగవంతుడిననే భావన తప్పించి ఆ ఆత్మకి ఇంకేమీ తెలీదన్నమాట. సో, ఇది బాబా ఏమంటారంటే, ఆయన ఈ సృష్టికి ఇంక పట్టించుకోడు అటువంటి వాడు. మనం గాడ్ స్పీక్స్‌లో బాబా ఈ మాట అంటారు. ఏంటి? సృష్టి అతను అతను ఆ సెవెంత్ స్టేట్ ఆఫ్ గాడ్, నేను భగవంతుడిననే స్థితికి రీచ్ అయిపోయాడాయన. రీచ్ అయిపోయిన తర్వాత సృష్టి మీద అతనికి ఏ విధమైన అదే దాని మీద పట్టించుకోనివాడు. సృష్టికి చెందనివాడనమాట. సృష్టిలో ఉంటూనే సృష్టికి చెందనివాడు. అతనెవరు? మజూబ్ అంటామనమాట మనం. ఆ మజూబీ కమిల్ అతను అయిందంటే అతను భగవత్ సిద్ధి భగవంతుడు అనే అనుభవాన్ని పొందుతాడు. కానీ సృష్టిలో అతను ఏమాత్రం తనకి ఏ విధమైన సృష్టితో సంబంధం ఉండదనమాట. సో, ఇది ఆయనకి ఏముంటుంది ఆయనలో? శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది. సో, అటువంటి శుద్ధ చైతన్యంలోంచి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ బాబా అంటున్న దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మజూబ్ హూ హాస్ రియలైజ్డ్ గాడ్ బట్ నాట్ ఫంక్షన్ ఇన్ క్రియేషన్. సో, అయితే ఇక్కడ బాబా చెప్తున్నారు ఏంటంటే, హౌఎవర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గాడ్‌హుడ్ కాన్షియస్‌నెస్ రిటర్న్స్ టు ఇట్స్ ఫుల్‌నెస్. అంటే దివ్యత్వము, ఆ దివ్యత్వం పొందిన నాడు ఆ చైతన్యం మళ్ళీ పరిపూర్ణమైపోతుందిట. ఆ చైతన్యం పరిపూర్ణం అయిపోయిన తర్వాత ఈ ఆత్మ ఏమవుతుందంటే పూర్తిగా మర్జ్ అయిపోతుంది. ఆ భగవంతుడిలో మర్జ్ అయిపోతుంది. సో, ఆ అయితే మర్జ్ అయిపోయిన ఆ భగవంతుడిలో మర్జ్ అయిపోయిన ఈ జీవాత్మ పరమాత్మగా మారినాడు. ఆ పరమాత్మకి తాను భగవంతుడినని ఎరుక ప్లస్ దానితో పాటు ఈ మొత్తం మిగిలిందంతా ఈ సృష్టి మాయా అనే భావం అతనికి పూర్తిగా తెలిసుంటుందన్నమాట.
ఇతను ఇతనే భగవత్ అనుభూతి పొందినవాడనమాట. అంటే భగవత్ అనుభూతి పొందిన వాడికి ఆ యొక్క చైతన్యం, అనంత చైతన్యం కలిగి ఉండి, ఈ యొక్క మాయా చైతన్యం సృష్టి అంతా కూడా మాయా అనే ఆయన యొక్క ఆ అనుభవం కూడా కలిగి ఉన్నవాడే అతను భగవంతుడు అవతార పురుషుడు అనమాట. సో అతనికి ఈ విశ్వం అంతా కూడా తెలుసు. ఈ విశ్వం అంతా కూడా ఆ దైవీ క్రీడ నుంచి ఉద్భవించిందని తెలుసు. ఈ విధంగా ఈ యొక్క యథార్థం, ఆ యొక్క ఆ మాయ, ఈ రెండు ఈ రెండు 2 అనుభూతులు కలిగి ఉన్నదే అనంత చైతన్యము. అది మనకు అంటే డ్యూయల్ అవేర్‌నెస్ ఉంటుందన్నమాట. అంటే అక్కడ యథార్థము అంటే రియాలిటీ నేను భగవంతుడిని యథార్థం కలిగి ఉంటాడు. నెక్స్ట్ అవేర్‌నెస్, సెకండ్ అవేర్‌నెస్ ఏంటి? మాయా అనేది ఈ సృష్టి అంతా మాయా అనే చైతన్యం కూడా కలిగి ఉంటాడు. సో ఈ డ్యూయల్ అవేర్‌నెస్ ఈ 2 కలిగి ఉన్న దాన్ని ఇన్ఫినైట్ కాన్షియస్‌నెస్ అంటారు. అనంతమైన చైతన్యము అని పిలుస్తారు దాన్ని. అది అవతారుడికి కానీ, సద్గురువుకి కానీ ఉంటుందని మనకి బాబా చెప్పడం జరిగింది. సో మనకిప్పుడు సిద్ధి పొందడము అంటే అర్థం ఏంటంటే సత్యాన్ని గ్రహించడం. తాను భగవంతుడనే సత్యాన్ని గ్రహించడం. సో దీంట్లో ఇక్కడ ఈ సత్యాన్ని గ్రహించడంలో అది మనం ఇప్పుడు మనకి పూర్తిగా అక్కడ ఉన్నదేంటంటే శుద్ధ చైతన్యము మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకేం ఉండదు. అంటే నీకింకా అక్కడ సృష్టి గురించి ఏ విధమైన ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రియలైజేషన్ ఆఫ్ గాడ్ సిద్ధి ఈజ్ అంటే దాని అర్థం ఏంటంటే శుద్ధ చైతన్యంలోంచి శుద్ధ చైతన్యం మాత్రం కలిగి ఉండడం, కాన్షియస్నెస్ ఆఫ్ ఇమాజినేషన్ అంటే సృష్టి గురించి ఏ విధమైన అతనికి సంబంధం లేకపోవడం. అతని సృష్టితో సంబంధం లేదు. ఓన్లీ శుద్ధ చైతన్యం, అతను నేను భగవంతుడనే చైతన్యం కలిగిన వాడనమాట. ఇది ఆ యొక్క ఆ రియలైజేషన్ సిద్ధి అంటే. గాడ్‌హుడ్ అంటే దివ్యత్వము అంటే తాను భగవంతుడిని ఆ సద్గురువుకి, అవతారుడికి ఆయనకున్నదేంటి? ఆ శుద్ధ చైతన్యంతోటి పాటు ఈ సృష్టి యొక్క చైతన్యం కూడా కలిగి ఉంటాడనమాట. అది అవతార పురుషుడు. ఆ ఇద్దరికీ కూడా చాలా స్పష్టంగా బాబా చెప్పారంటే ఒక మజూబ్‌కి, ఒక అవతారుడికి మధ్యనున్న డిఫరెన్స్ పర్ఫెక్ట్‌గా చెప్పారనమాట. ఒక పర్ఫెక్ట్ మాస్టర్‌కి, ఒక మజూబ్‌కి ఉన్న డిఫరెన్స్ బాబా ఇక్కడ చెప్పారు. చూడండి అంటే ఆహ్, ఎంత కరెక్ట్‌గా ఇక్కడ ఇది మనకి పూర్తిగా ఇది గాడ్ స్పీక్స్‌ని మళ్ళీ తీసుకొచ్చారనమాట. ఇక్కడ అంటే సిద్ధి అంటే ఏమిటి? దివ్యత్వం అనే ఏంటి? సిద్ధి అంటే యథార్థము. అంటే యథార్థం మాత్రమే తెలుసు. శుద్ధ చైతన్యం కలిగిన వాడు. ఈ యొక్క సృష్టి గురించి ఏమాత్రం దాంతో సంబంధం లేనివాడు. ఆ దైవి అంటే సద్గురువు అంటే ఆ దివ్యత్వం కలిగిన వాడు ఎవరంటే ఆ శుద్ధ చైతన్యంతో పాటు ఈ సృష్టితో సంబంధం ఉన్నవాడు. సృష్టి ఈ సృష్టి మాయాన్వితము అనే చైతన్యం కలిగిన వాడే ఆ సద్గురువు కానీ, అవతారుడు కానీ అని చెప్పారు. సో ఇక్కడ బాబా మనం గాడ్ స్పీక్స్ లో చెప్పిన మాటను ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ద మజూస్ ద మజూబ్ నోస్ ఓన్లీ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ వైల్ ద పర్ఫెక్ట్ మాస్టర్ నోస్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ అండ్ నోస్ ద యూనివర్స్ టు బి నథింగ్ బట్ గాడ్స్ ఇమాజినేషన్. మజూబ్కి తాను భగవంతుడని తెలుసు, కానీ అదే సద్గురువుకి తాను భగవంతుడని తెలుసు. అదే విధంగా ఈ విశ్వమంతా కూడా మాయా అని కూడా తెలుసు అని చెప్పేసి చెప్తారు. రెండిటికి ఎంత క్లియర్‌గా డిఫైన్ చేస్తూ చెప్పారు. అంటే ఇది చదవడానికి ముందు ఇప్పుడు మనం ఇది చెప్పేది బాబా ఇదంతా కూడా 1962లో చెప్పడం జరిగింది ఇదంతా కూడా. దీన్ని ఈ 1962లో బాబా చెప్పినప్పుడు అంటే అప్పటికే గాడ్ స్పీక్స్ వచ్చింది. సో, ఆ అంశాలని బాబా ఇంకా రిఫైన్ చేసి మనకిచ్చారు దీంట్లో. సో, ఇక్కడ అంటే ఈ ఆత్మ ఈ యొక్క సృష్టి దీంట్లోకి ప్రవేశించిన వెంటనే అంతా అది మొత్తం అంతా ఈ సృష్టి యొక్క చైతన్యాన్ని కలిగి ఉంటుంది. మొత్తానికి ద్వంద్వంలోంచి బయటకొచ్చిన వెంటనే దానికి శుద్ధ చైతన్యం ఒక్కటే మిగులుతుంది. అదే సిద్ధి. వెన్ ద సోల్ అవేకెన్స్ ఫ్రమ్ ద డ్రీమ్ ఆఫ్ క్రియేషన్ అంటే ఈ యొక్క సృష్టి అనే కలలోంచి మేల్కుంటే జీవాత్మ అది ఆ తేజస్సును మాత్రమే చూస్తుంది. ఆ జ్ఞాన తేజస్సును మాత్రమే చూస్తుంది. మిగిలింది ఇంకేమీ చూడదనమాట. సత్యాన్ని మాత్రమే గ్రహిస్తుంది. అదే సిద్ధి. కానీ ఆ సిద్ధితో పాటు అనంత చైతన్యం అంటే ఏంటంటే, అంటే ఆ శుద్ధ చైతన్యంతో పాటు సృష్టి యొక్క చైతన్యం కలిగి ఉండడమే. అది సద్గురువులు, అవతారులు కలిగి ఉంటారు అనే పాయింట్‌ని బాబా చెప్పారు. సో, ఇది పాయింట్ నంబర్ 16. నెక్స్ట్ వన్. సో, ఇది నెక్స్ట్ వన్ చూడండి. ఇది
టు బి ఎవర్ ప్రెజెంట్ విత్ గాడ్, నెవర్ బి యాబ్సెంట్ విత్ హిమ్. అంటే ఎప్పుడూ కూడా భగవంతుడితో, ఎప్పుడూ కూడా శాశ్వతంగా భగవంతుడితో ఉండండి. ఆయన దగ్గర నుంచి ఎప్పుడు గైర్హాజరి కావద్దు అని చెప్తున్నారు బాబా. అంటే ఎంత ఖచ్చితంగా బాబా మనకి ఆన్సర్ చెప్తున్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే చూడండి, అంటే భగవంతుడు గాడ్ ఈస్ ఇటర్నల్ ప్రెజెన్స్. ఎప్పుడూ కూడా శాశ్వతమైన ఉనికి కలవాడు ఎవరు కూడా భగవంతుడు. ఆయన భగవంతుడు అన్నమాట. ఆయన ఆయన ఉనికి ఎంత శాశ్వతంగా ఉంటుందంటే మనకెంత దగ్గరగా ఉంటాడంటే, నీ శ్వాస కన్నా నీకు చాలా దగ్గరగా ఉన్నవాడు ఎవరు అంటే భగవంతుడు. ఈవెన్ హి ఈస్ వెరీ క్లోజ్ టు యువర్ ఓన్ బ్రెత్. అంటే నీ శ్వాస కన్నా నీకు చాలా క్లోజ్‌గా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా బయటికెళ్ళిపోడట. ఎప్పుడు కూడా దాక్కోడు. కానీ ఆయన మన దగ్గర లేడు అనే భావన మనకెందుకొస్తున్నది? మన మనస్సు ఆడుతుందనమాట. అది మన మనస్సు మన మనస్సు ఏం చేస్తున్నది? దాని యొక్క ఆలోచనలో, దాని యొక్క కోరికలలో అది మునిగిపోయి, ఆ భగవంతుడి వైపు నుంచి ఇంకో వైపుకి తిరిగిపోయింది. అంతే గదా! ఇప్పుడు నాకివాళ నేనున్నాను. నేను టీవీలో సినిమా వస్తున్నది. నేను ఆ సినిమాని చూస్తూ నేను బాబా ప్రోగ్రామ్‌ని నేను మానేశాను. భగవంతుడి వైపు నుంచి నా నా నేను తిరిగిపోయానన్నమాట. నా మనస్సు నన్ను తిప్పేసింది అటువైపు. సో, ఎప్పుడైతే అంటే దానినేం చేస్తున్నాదంటే, ఈ సృష్టిలో ఈ సినిమాయే ముఖ్యం. లేకపోతే ఈగో మా మా నా నా మా అమ్మాయో, మా అబ్బాయో వాడు కాలేజ్‌కెళ్ళడం ముఖ్యం. మా అమ్మాయితో, అబ్బాయితో ఇవాళ నేను స్పెండ్ చేయడం ముఖ్యం. అనే టైమ్‌ని అది క్రియేట్ చేసిందక్కడ. అది నాకు ఆ మనస్సు అటువైపు తిప్పేసింది. అంటే నన్ను ఆ బంధనాల్లోకి లాగేసింది. సో, ఎప్పుడూ కూడా భగవంతుడితో ఎప్పుడూ కూడా ఉండడం అనే దానికి అర్థం చెప్తారు. అంటే భగవంతుడితో ఎప్పుడు ఉండడం అర్థం అంటే ఏంటంటే, నీ యొక్క పూర్తి స్థాయి, నీ యొక్క మొత్తం అటెన్షన్ అంతా కూడా ఆయన మీద పెట్టడం అన్నమాట. ఎప్పుడు కూడా నీ యొక్క అటెన్షన్ అంతా కూడా ఆయన మీద పెట్టడం. ఆయన నిరంతరం ఆయన స్మరణలో ఆయన యొక్క దగ్గరగా అంటే ఆయన నిరంతరం స్మరిస్తూ ఉంటే ఆయనకి అతి దగ్గరగా ఉండగలుగుతామంట. అది మనం స్మరణ అంటే బయటికి భజనే చేయక్కర్లేదు. ని మౌనంగా కళ్ళు మూసుకొని పడుకోవచ్చు. ఆయన మనసులో పడుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆయన నామస్మరణ కానీ మన మనస్సు చేసినట్టయితే అది మౌన ప్రేమట. మనం బాబా అంటారు మౌన ప్రేమట. సో, ఆయన ఎప్పుడు మనకొక భావన వస్తుందట. అప్పుడు మనం ఈ విధంగా చేస్తూ ఉంటే మనకో భావన వస్తుందట. మనం ఎప్పుడూ గూడా ఆయనకే చెందుతాం. భగవంతుడు ఆయనకే మెహర్ బాబాకే మనం చెందుతాం అనే భావన మనం కలిగి ఉంటుందట అదెప్పుడు కూడా. సో, అంటే ఈ 2 జరిగినప్పుడు మనం నిరంతర స్మరణలో ఆయనని గుర్తు చేసుకుంటున్నప్పుడు, మన యొక్క దృష్టి మొత్తం ఆయన మీద పెట్టినప్పుడు, మన యొక్క హృదయం ఆయన వైపు తిరిగుంటుంది. లేకపోయిన పక్షంలో ఏమవుతుంది? మన హృదయం ఇంకో వైపు తిరిగిపోతుందనమాట. అంటే మన మనస్సు మన హృదయాన్ని తిప్పేస్తున్నది ఇంకో వైపు తిప్పేస్తున్నది. సో, అది నా భార్య మీదో, నా పిల్లల మీదో, వీళ్ళ మీద తిప్పేస్తుంది. లేకపోతే ఏదైనా బాహ్యమైన ఈ సృష్టిలో ఉన్న ఆకర్షణీయమైన వస్తువు వైపు తిప్పేస్తున్నదనమాట. సో, ఎప్పుడైతే నీ యొక్క మనస్సు ఏదైతే ఉందో, ఆ మనస్సు ఆయన యొక్క స్మరణలో ఉంటే, నీ హృదయము ఆ ప్రియతముడి వైపు తిరిగుంటుంది. సో, అప్పుడు నీ జీవితం అంతా కూడా ఆయన యొక్క ఆరాధన అయిపోతుంది. నీ జీవితమే ఆయన ఆరాధన అవుతుందిట. చూడండి నీ జీవితము మన జీవితం మనం నిరంతరం ఆయన స్మరణలో ఉంటే, ఈ జీవితము ఆయన ఆరాధన అవుతుంది. ఆయనకు మనం చేసే ప్రార్థన అయిపోతుందనమాట. అంటే భగవంతుడి నుంచి ఆయన మనం అది మనం భగవంతుడిని గుర్తు చేసుకోవడం. ఎప్పుడూ కూడా భగవంతుడికి దగ్గరగా ఉండడం. భగవంతుడిని మర్చిపోవడం. అంటే అర్థమేంటి? అబ్సెన్స్ ఫ్రమ్ గాడ్. అంటే మనం భగవంతుడిని మర్చిపోవడం అంటే, సరే ఇవాళ పొద్దున్నుంచి సాయంత్రం దాకా నేను బాబాని తలుచుకోలేదు అనుకోవడం కాదు. అది కాదుట. అసలైన అర్థం ఏంటంటే, ప్రేమని మర్చిపోవడం. భగవంతుడిని మర్చిపోవడం అంటే, ప్రేమని మర్చిపోవడం అంట. సో, భగవంతుడి దగ్గరికెళ్ళాలంటే గుడికో, గోపురానికో, చర్చ్‌కో, మసీదుకో ఎక్కడికి ఎళ్ళక్కర్లేదు. మనం మామూలుగా ఇంట్లో కూర్చొని ఎక్కడో మనలో జాగృతం చేస్తే ఆయనని మనలో, మనలో, మన అంతరాలలో ఆయనని జాగృతం చేసినట్టయితే, ఆయనని మేల్కొల్పినట్టయితే ఆయన మేల్కుంటాడు. అంతే గదా! ఒక్కసారి నేను చెప్పిన పాయింట్‌ని ఇంకోసారి ఆలోచించండి. అంటే మనం ఎక్కడికి ఎళ్ళక్కర్లేదు. గుడికో, గోపురానికో ఎళ్ళక్కర్లేదు. ఎక్కడికో రావక్కర్లేదు.
అంతరాళలో నిరంతర నామస్మరణలో నేను ఆయనని కానీ జాగృతం చేసినట్టయితే ఆయన నాలో మేల్కొంటాడు. సో సాధారణంగా నాతో అప్పుడు నాకు ఆయన యొక్క ఆ యొక్క కంపానియన్‌షిప్ అంటే సహచర్యం నాకు లభిస్తుందిట. అంటే బాబా యొక్క విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం. ఏంటంటే, రిమెంబర్ మీ మోర్ అండ్ మోర్ అండ్ యూ ఆర్ విత్ మీ. అండ్ ద మోర్ యూ రిమెంబర్ మీ ద నియరర్ యూ ఆర్ టు మీ. నన్ను ఎప్పుడు ఎంత ఎక్కువగా నువ్వు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటే, నేను అంత దగ్గరగా ఉంటాను. నువ్వు నన్ను ఎంత ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటే, నువ్వు అంత దగ్గరవుతావు నాకు. సో, అది ముందు ముఖ్యం. సుమిరో అని చెప్పేసి మనం అంటే ఈ విధమైన అంటే మనము మన జీవితంలో భాగం అదొక మనకు అభ్యాసం కాదు. మన జీవితమే ఆయన యొక్క స్మరణ కావాలి. మనం ఆయన స్మరణలో మన జీవితంలో ఆయనను స్మరిస్తూ మన జీవితమే ఆయన స్మరణ అయిన నాడు మన జీవితము ఆయనకి ఆరాధన అవుతుంది. ఇది అన్నమాట. అంటే చూడండి ఎంత గొప్ప అర్థం ఉందో. టు బి ఎవర్ ప్రెజెంట్ అంటే ఎప్పుడు కూడా ఆ ప్రియతముడు మనల్ని వదిలేయడు. మనమే మర్చిపోతూ ఉంటాం ఆయన్ని. సో, మనం ఆయనలో మనం అనే అంటే ఆయన ఎప్పుడు ఆయనను ఆయన ఎప్పుడు మనతో మనతో ఆయన ఆయన ఆయనతో మనం ఎప్పుడు సహచర్యం పొందాలంటే ఆయన నిరంతరం స్మరిస్తూ ఉండాలి. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు. కారణం మనకు శ్వాస కన్నా దగ్గరగా ఉన్నాడు. మన ప్రతి ఆలోచనలో, మన ప్రతి శ్వాసలో, మన ప్రతి క్రియలో కూడా మనం ఆయనని నిరంతరం స్మరిస్తూ ఉంటే అప్పుడు మన హృదయం ఆ భగవంతుడి వైపు తిరుగుతుంది. మన మనస్సు మెల్లిగా ఆయన వైపు తిరిగి, ఆయన మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా మనకు ఆయన దేవాలయం కింద మారిపోతుందనమాట. సో, ఈ సమయంలో నువ్వు ఎలాంటి మార్కెట్ ఎంత ఆహ్, ఎంత ఎంత గోల చేసే మార్కెట్‌లో ఉన్నా కానీ, నువ్వు ఏమవుతుంది నువ్వు ఎప్పుడైతే భగవంతుడిని నిత్య సహచరుడుగా, మౌనంగా నీ సహచరుడిగా చేసుకున్నావో, అందుకనే మనకేమవుతుందంటే ఎలాంటి మార్కెట్‌లో ఉన్నా సరే, ఎంత గందరగోళం ప్లేస్‌లో ఉన్నా సరే, మనం ఆయనతో సహచర్యం మౌనంగా చేయొచ్చనమాట. ఆయన ఎప్పుడూ కూడా మన నుంచి దూరంగా లేడు. మన శ్వాస కన్నా దగ్గరగా ఉన్నాడు. ఆ విషయాన్ని ఆయన చెప్తున్నారు. చూడండి ఎంత, ఎంత గొప్పగా ఆయన ఆ విషయాన్ని చెప్తున్నారు. అంటే ఈ ఈ ఒక్కొక్క పాయింట్ అసలు ఎట్లా ఉంటుందంటే, ఇది మనకు అంటే మనకి నెక్స్ట్ ఎలా వస్తుంది? ఈ పాయింట్స్ ఎలాగొస్తున్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. అంటే భగవంతుడు ఆయన యొక్క అవతార స్థితిలో మనకి ఏ విధంగా ఆయన అవతారుడయ్యుండి, భగవంతుడు సర్వశక్తిమంతుడయ్యుండి, పిపీలకం వంటి మనని ఆయన వదిలేయకుండా, ఎక్కడో కూడా వదిలేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే 24 గంటలు మనకు తోడుండడానికి ఆయనే ముందుకొచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి, ఆయనకి మనస్సు ఆయన వైపు పెట్టకుండా మనం ఈ సృష్టి వైపు మనస్సు పెడుతున్నాం. అందుకనే మనకి ఫ్లో చార్ట్ మీరు చూసుంటారు. అక్కడ మెహరాబాద్ మ్యూజియంలో. ఆహ్, రానో గెలి వేసిన ఆ 10 సర్కిల్స్ చార్ట్‌లో ఫస్ట్ పైన భగవంతుడికి భగవంతుడు మధ్యలో ఉంటే భగవంతుడికి అవతల వైపు తిరిగి మొహం అవతల వైపు పెట్టేసి భగవంతుడి వైపు మొహం పెట్టకుండా వేరే వైపు ప్రపంచం వైపు మొహం పెట్టుంటాడు మనిషి. అందుకనే భగవంతుడిని చూడలేకపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి వైపు తిరగగలవో ఆ రోజు భగవంతుడు నీకు కనిపిస్తాడు. అది బాబా చెప్తున్న అంశం. అంటే మనం ఇన్వల్యూషన్ మనలో మనం ప్రారంభించాలన్నమాట. అంటే సహచర్యము మనం ఏ విధమైన అవసరం లేకుండా మనం ఈ సహచర్యం మనకి ఇంకేం అవసరం లేదు. ఆయన నిరంతరం ఆయన నామస్మరణ చేసిన నాడు మనలో ప్రేమ జాగృతమవుతుంది. అది అన్నమాట ముందు ఆయన చెప్పేదిక్కడ. సో, మొత్తం ఆ ప్రేమ జాగృతమైతే, ఆ ప్రేమ మొత్తం అన్నింటిని నీలో ఉన్న సమస్త గుణములను అది కరిగించేస్తుంది ఆ ప్రేమ. నెక్స్ట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ పాయింట్‌కి అర్థం అన్నమాట. దాని అర్థం అదే. అంటే భగవంతుడిని నువ్వు ప్రేమిస్తే మొత్తం సర్వము ఆ ప్రేమ సర్వాన్ని అవి దహించుకుపోతాయన్నమాట ఆ ప్రేమలో. భగవంతుడే మిగులుతాడు ఇంక అన్నీ దహించుకుపోతాయి. సో, ఇంకొక 18, 19, 20, 21 ఇంకో 4 పాయింట్స్ ఉన్నాయండి. సో, వీలైతే మళ్ళీ ఇంకెప్పుడైనా కవర్ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. థాంక్ యూ. జై బాబా అండి. సుబ్రహ్మణ్యం గారు.
గాడ్ స్పేస్‌లోని విషయాలను మాకు చాలా చక్కగా తెలియజేశారండి విపులంగా. మీరు ప్రెజెంటేషన్ చేస్తూ మాకు ఇంత విపులంగా తెలియజేసినందుకు ధన్యవాదములు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ ఆ మిగతా 4 పాయింట్స్‌ని మీకు సమయం చిక్కినప్పుడు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. జై జై బాబా. బాబా అండి. గాడ్ స్పీక్స్ లో ఇది గాడ్ స్పీక్స్ లోది కాదు. అది 1962లో బాబా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ రోజు ముందు రోజు ఇచ్చారు. దీనికి ఓకే. ఓకే. కొన్ని ఒక అంటే అది భక్తులు రిలేటెడ్‌గా అనిపించింది నాకు ఆ రిలేటెడ్ టాపిక్. దాంట్లో రిలేటెడే లేండి ఆ! మొత్తం అంతా. ఓకే. మీరు ఓకే. చెప్పింది కరెక్టే. దాంట్లో రిలేటెడే. ఆ! అంటే యాక్చువల్లీ నిజంగా. ఏంటంటే ఎందుకు ఇంత దీని గురించి ఎందుకు మనం దీనికి ఎందుకంటే మొత్తం అన్ని బాబా చెప్పిన అన్ని అంశాలని అప్పటికి కవర్ చేశారు దీంట్లో. ఆయన అదే. యొక్క ఓకే. ఆధ్యాత్మిక అంశాలని కవర్ చేయడం జరిగిందనమాట ఇది. సో, ఓకే. అది అందుకనే ఇది అంత టఫ్‌గా ఉందనమాట. ఓకే. జై అవును. బాబా అండి. కానీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. వేద ఏమన్నా పాడుతుందా ఇప్పుడు ఒక పాట? నాన్న పాడతావా? జై బాబా. ఆ! వద్దా? పాడమ్మా. పాడే. దా. జై బాబా. హ్మ్. ఎవరైనా ముందు వేరే వాళ్ళకివ్వండి. ఆ బుక్ తెచ్చి సరే. పెట్టుకోవాలి. సరే. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం గారు చెప్పిన విషయాలని మనం చాలా చక్కగా తెలుసుకున్నాము. సుబ్రహ్మణ్యం గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి మళ్ళీ మనం సంగీతంలోకి